నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే గురువు గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కాలర్ లైన్లో ఉన్నారు విజయలక్ష్మి గారు రాజమండ్రి నుంచి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/5/1998 అండి. టైం చెప్పండి అమ్మా. రాత్రి 12:15 తెల్లవారితే 8వ తారీఖు అండి 7వ తారీఖు? 8వ తారీఖు అండి. తెల్లవారితే 8వ తారీఖు హస్త నక్షత్రం ఊటో పదం. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. మాట్లాడండి గురువు గారితో. గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారు, అది నాకండి మా చిన్న ఎలాగ చదువుకోలేదండి. మా పిల్లల్ని ఎలాగైనా చదివించాలని నాకు ఒక అంబిషన్ అండి. పిల్లల్ని మా పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రాసిందండి, సెకండ్ ఇయర్ రాస్తుంది. ఫస్ట్ ఇయర్ మార్కులు బాగానే వచ్చినాయండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ మార్కులు ఎలా వస్తాయి, అన్నిటికి ట్రై చేస్తుందండి. నీటిలో ర్యాంకు రావాలని. ఈ పాపకి ఉద్యోగం ఎలా ఉంటుంది, స్టేట్స్ కి వెళ్ళే యోగం, అదే స్టేట్స్ లో వెళ్ళే యోగం అది ఉందా, వివాహ జీవితం అది ఎలా ఉంటుందో కొంచెం చెప్తారు. ఇక్కడ వచ్చేసమ్మా లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, హస్త నక్షత్రం 1వ పాదం. కరెక్టే. విద్యాస్థానంలో కుజుడు స్వస్థానంలో రుచిక మహాపురుష యోగంతో రవితో కూడా ఉన్నాడు. అది మంచిదే విద్యాస్థానంలో, ఎందుకంటే ఉచ్చస్థితిలో రవి ఉండటం, కుజుడు ఉండటం. అయితే శని కూడా ఉన్నాడు అక్కడ, లగ్నాధిపతి కుటుంబాధిపతి అయినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో అన్నీ కూడా గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ చంద్రుడు ఉన్నప్పటికీ కూడా బయట ఆ చంద్రగ్రహం ఒక్కటే కాదు కదా, మిగతా మేజర్ ప్లానెట్ ఏదైనా ఉన్నట్లయితే బాగుంటుంది, అది పెద్ద దోషంగా ఉండదు. కానీ చంద్రుడు మాత్రం తప్పకుండా అక్కడ దోషాన్ని, రాహుకేతుల దోషాన్ని ఆపలేడు. కాబట్టి ఆ రాహుకేతుల యొక్క దోషం తప్పకుండా ఉండేదానికి రాహు మహాదశ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ రాహుకి కేతువుకి పూజ చేయించండి. విద్యలో ఎటువంటి ఇబ్బందులు కలగవు. అలాగే శని అక్కడ మేషరాశిలో ఆయనకి అదంత మంచిది కాదు, నీచ భంగం కలిగి ఉన్నప్పటికీ కూడా రవి కుజుల యొక్క దగ్గరగా ఉన్నప్పుడు చాలామంది చెప్తుంటాం, రవికి దగ్గరగా ఉన్నప్పుడు అవి అసంగస్త దోషాన్ని సంతరించుకుంటుంటాయి. కానీ మేషరాశిలో ఉన్నప్పుడు రవి కుజుల యొక్క కలయిక ఉన్నందువలన దగ్గరగా ఉన్నా కూడా అది యోగాన్నే ఇస్తుంది. ఎందుకంటే ఎన్నో జాతకాల్లో నేను చూసినటువంటి పరిశీలనలో అది అలా ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మీ పాప జాతకంలో అది ఆ క్రష్ అయి ఉన్నప్పటికీ కూడా కుజుడు దగ్గరగా ఉండటం వల్ల, అంటే అసంగస్త దోషానికి గురై ఉన్నప్పటికీ కూడా ఆ విద్యాస్థానం కాబట్టి చక్కగా ఉంది. కానీ శని అక్కడ ఉన్నాడు. రాహుకేతులకి శనికి పూజ చేయించండి తప్పకుండా. ఆ పాప జాతక రీత్యా అమ్మాయికి ఉన్నటువంటి విద్యా సంబంధంగా గొప్ప మంచి ఉద్యోగంతో పాటుగా సప్తమాధిపతి చంద్రుడు అష్టమంలో ఉన్నాడు, ఇక్కడ భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి పెద్ద దోషాలు ఏమి అంటే ఈ రాహుకేతుల యొక్క దోషము, ఆ శని నీచంలో ఉండటం. ఈ రాహుకేతులకి శనికి తప్పకుండా మీరు పరిహారం చేయించండి. తద్వారా ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆ అమ్మాయి మంచి ర్యాంక్ కొట్టేదానికి, మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం. నెక్స్ట్ సుజాత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు గురువు గారు. సుజాత గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? 31/3/94 అండి. ఒక్కసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 31 మార్చి 94. 31 మార్చ్ 94. టైం చెప్పండి అమ్మా. మార్నింగ్ 8:55 హైదరాబాద్ ఉంది. మాట్లాడండి గురువు గారితో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. పాప జాబ్ చేస్తుంది. వెరీ గుడ్. అవును. వివాహము విదేశానికి వెళ్తుందా, ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో ఇక్కడ శాస మహాపురుష యోగం ఉన్నదమ్మా. దానివల్ల వృత్తికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ధనాధిపతి పంచమాధిపతి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సప్తమాధిపతి దశమంలోనే ఉన్నాడు. అయితే ఇక్కడ జన్మజాతకంలో ఏమైపోయిందంటే సప్తమ స్థానంలో చంద్రరాహువుల యొక్క కలయిక ఉన్నది. ఈ చంద్రరాహువుల యొక్క కలయిక సప్తమ స్థానంలో అంత మంచిది కాదు. ఎందుకంటే రాహువుకి నీచం, అలాగే చంద్రుడికి కూడా నీచంలో ఉన్నటువంటి జాతకం సప్తమ స్థానంలో. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. బుధుల్లో రాహు రేపు ఏప్రిల్ 26 నుంచి బాగుంది వివాహ సంబంధానికి సంబంధించినంత వరకు. కానీ రాహు చంద్రుల యొక్క కలయిక వలన తప్పకుండా ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషాన్ని ఇస్తుంది. ఈ దోషానికి తప్పకుండా మీరు ఈ రాహుచంద్రుల యొక్క కలయికి మీరు పరిహారం చేసుకోవాల్సింది. పౌర్ణమి నాటి పూజ చేయించండి ఈ పాప చేత, దానివల్ల మంచి జరుగుతుంది. అలాగే ఈ రాహు కూడా ఉన్నాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క
ఆలయం ఏదన్నా ఉన్నట్లయితే ఆయన ఆలయానికి వెళ్ళటం, లేదా లక్ష్మీ నరసింహం యొక్క స్వామివారి యొక్క కరావలంబనాన్ని ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. దానివల్ల పాప జాతకంలో వివాహ సంబంధంగా ఉన్నటువంటి దోషానికి ఒక పరిహార మార్గం కనిపిస్తుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి ధనలక్ష్మి గారు కాల్ చేశారు. గురువు గారు, ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా వారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 చెప్పండి. 9:68 అండి, సోమవారం. టైం చెప్పండి. 10 గంటల చెప్పండి. రాత్రి 11 గంటలకండి. ఎక్కడ పుట్టారు? తూములూరు అండి, పల్లెటూరు తెనాల దగ్గర. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. మా వారి గురించి కనుక్కుందామని చేశాను. ఈయన లగ్నం వచ్చేసమ్మా మీరు ఇచ్చిన టయానికి ఇక్కడ వృషభ లగ్నానికి మిథున లగ్నానికి సంధిలో ఉంది. అది ఇంకా అది వృషభ లగ్నంలోనే ఉంది. వృషభ లగ్నం కిందకి తీసుకోవాలి, కానీ 5 డిగ్రీల సంధి ఉంటుంది. ఇక్కడ జన్మ జాతకంలో అయింది ఈ జన్మకుండలి చక్రంలో చితా నక్షత్రం 1వ పాదం, కన్యారాశి, అమావాస్యకి ముందు 2 రోజుల ముందు జన్మించినటువంటి జనం. లగ్నం నుంచి 4వ ఇంట్లో గురు కుజులు, అలాగే పంచమ రవి కేతు చంద్రులు, 6వ ఇంట్లో శుక్రబుధులు, తర్వాత లాభరాహు, 12వ ఇంట్లో శని వక్రించి నీచపడి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని మహాదశ జరుగుతూ ఉన్నది. శని వృత్తి స్థానాధిపతి అయి వ్యయంలో, భాగ్యాధిపతి అయి వ్యయంలో ఉన్నందువలన భోగభాగ్యాలతో పాటుగా ఇక్కడ వృత్తి సంబంధంగా ఇబ్బందులు కలిగేదానికి ఆర్థిక స్థానాధిపతి అయినటువంటి వాడు, అంటే ధనానికి సంబంధించినటువంటి వాడు, పంచమాధిపతి అయినటువంటి సంతాన సంబంధమైనటువంటి ఈ బుధుడు ఎవరైతే ఉన్నారో ఈయన 6వ ఇంట్లో మిత్రరాశిలో ఉన్నంత వరకు కొంత అది ప్రయోజనమై ఉన్నప్పటికీ కూడా దోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ధన పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండరు. అది ఇక్కడ శని మహాదశలో శుక్రుడు వస్తున్నాడు రేపు మార్చి 17 నుంచి. అక్కడి నుంచి కొంతవరకు బాగుంటుంది, ఎందుకంటే మిత్రులు సమదృష్టితో చూసుకుంటున్నారు. 12వ ఇంట్లో ఉన్నటువంటి శని యొక్క మహాదశ, 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి అది తప్పకుండా ఇక్కడ బాగుండేదానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి చిత్తా నక్షత్రం కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడి ఏదైనా ఉంటే, అంటే సాయిబాబా గుడిలో దత్తాత్రేయ వారు ఉంటారు ఖచ్చితంగా, దత్తమూర్తిగా ఆయన దర్శించుకోమని చెప్పండి రెగ్యులర్గా. దానివలన ఆయనకి ఉన్నటువంటి ఆరోగ్య ఆర్థిక సంబంధమైనటువంటి దోషాలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి కుమారి గారు కాల్ చేశారు. గురువు గారు, కుమారి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా తమ్ముడి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 2, 1986 అండి. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 6-7 మధ్య అండి. ఎక్కడ పుట్టారు? సాయంత్రం 6-7 మధ్య అండి. ఎక్కడ పుట్టారండి? సత్తెనపల్లిలోనే అండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా అబ్బాయి పుట్టిన కాలం నుంచి అన్ని కష్టాలండి. తల్లి లేదు, దూరంగా దొరికాడు. ఇప్పుడు వివాహం గురించి విదేశీ వాళ్ళకి వెళ్తాడా లేదా అనండి. ఇప్పుడు వివాహం కూడా అన్ని కష్టాల్లో ఉందండి. ఇక్కడ మీ తమ్ముడు జాతకంలో అమ్మ లగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, ఆద్రా నక్షత్రం ఉంటుంది దాన్ని 1వ పాదం. లగ్నం నుంచి వ్యయాధిపతి అయినటువంటి గురువు 2వ ఇంట్లో ఉండటం, గురువు 2వ ఇంట్లో ఉన్నంత మాత్రం చేత ఆయన వక్రించి ఉండటం, వ్యయంలో కుజుడు ఉండటం, వక్రించి కుజదోషం ఉండటం, మాతృస్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కుజుడు వ్యయంలో ఉన్నందువలన ఇక్కడ మరి మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకి దూరం లేరని చెప్పేసి మీరే చెప్పారు. కారణాలు చాలా ఉన్నాయి, మీకు నేను చెప్తాను. 12వ ఇంట్లో ఇక్కడ కుజుడు ఉన్నాడు, విద్య మాతృస్థానాధిపతి. అదే తల్లి ఉంటే ఇక్కడ విద్య ఉండదు. రాహు అక్కడ విద్యనిస్తాడు, కానీ తల్లిని దూరం చేస్తాడు. 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉండటం, 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉండటం, పరివర్తన యోగం ఉంది. కొద్దిగా వెయిట్ చేయవలసి ఉంటుంది. మే తర్వాత వివాహ సంబంధంగా అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే సప్తమ రవి బుధులు, తర్వాత భాగ్యరాశిలో కూడా శుక్రుడు నీచ స్థితిలో ఉండటం, దశమ కేతు, లాభంలో శని వక్రించి 12వ ఇంట్లో కుజుడు, కుజదోషం ఉన్నది. మాతృ విద్యా సంబంధమైనటువంటి వాడు, లాభాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో వక్రించి అందులో మిత్రరాశిలో ఉన్నప్పటికీ చంద్రుడు చూస్తున్న చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా మీరే చెప్పారు ఇక్కడ తల్లి లేదని. మరి అనాలిసిస్ ప్రకారం మరి కుజుడు మిత్రరాశిలో ఉన్నప్పుడు, మరి అందులో మిత్రుడు చూస్తున్నప్పుడు, మరి ఆ స్థానాలకి అధిపతి ఉన్నప్పుడు, ఆయన వ్యయంలో ఉన్నప్పుడు మిత్రరాశులు మరి దోషాన్ని ఇవ్వకూడదు, కానీ మరి దోషాన్ని ఎలా ఇచ్చాడు. ఇక్కడ రాహు కూడా ఉన్నాడు. కాబట్టి ఇలా చాలా ఉంటాయన్నమాట రీజన్స్.
అయితే ఇప్పుడు గురు మహాదశలో రాహు జరుగుతున్నది. శని మహాదశ రేపు మే 8 నుంచి వస్తుంది. ఈ శని లగ్న ధనాధిపతి అయి లాభంలో ఉన్నందువలన ఈ శని మహాదశ చక్కగా ఉంటుంది. ఇక మీదట కష్టాలనేవి ఉండవు. అంటే కష్టాలనేవి ఎప్పుడూ ఉంటాయి మనిషికి. కాకపోతే ఏంటంటే వాటిని మనం అధిగమించిపోయే శక్తి మనకు ఉంటుంది ఇక మీదట. దానివల్ల కష్టాలు లేవని కాదు అర్థం, వాటిని అధిగమించి వెళ్ళగలుగుతాం అనమాట. ఇప్పుడు అధిగమించలేం. అధిగమించకపోవటం వల్ల నాకు కష్టం వచ్చింది అనుకుంటాం. దాన్ని అధిగమించితే దాని కష్టం మనం సునాయాసంగా వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా ఉందనుకుంటాం లైఫ్. కానీ ఎప్పుడు కష్టం ఉంటుంది. ఇక్కడ శని మహాదశ మాత్రం 19 సంవత్సరాలు ఆ కష్టాలన్నిటినీ దాటగలిగేంత గొప్ప శక్తిని ఇచ్చి అతనికి మంచి లైఫ్ ఇచ్చేదానికి అవకాశం. నెక్స్ట్ విజయనగరం నుంచి కిరణ్మయ్య గారు కాల్ చేశారు గురువు గారు. కిరణ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి, మేము విజయనగరం జిల్లా సాలూరు నుండి మాట్లాడుతున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 మార్చ్ 10th మార్నింగ్ 5:35. 10th March 95, 10:35 మార్నింగ్. 5:35 అండి, ఎర్లీ మార్నింగ్ 5:35. ఎక్కడ పుట్టారండి? బొబ్బిలండి. మాట్లాడండి గురువు గారితో. ఇవ్వండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. నేను హిందీ పండిట్ ట్రైనింగ్ చేశానండి, జాబ్ వస్తుందంటారా? ఇక్కడ అద్భుతంగా గురువు దశమ స్థానంలో ఉన్నాడమ్మా. దశమాధిపతి 6వ ఇంట్లో వక్రించి నీచంలో ఉండటం వలన కొంత జాబ్ వస్తుందా అన్నటువంటి భయం నీకు ఉంటుంది. కానీ గురు మహాదశ జరుగుతుంది. గురువు దశమ స్థానంలో ఉన్నాడు, లాభధనాధిపతి. అందులో ధనస్థానాన్ని వృత్తి స్థానంలో ఉండి చూస్తూ ఉన్నాడు. అక్కడ నీచంలో ఉన్నటువంటి కుజుడిని కూడా తన 9వ దృష్టితో చక్కగా చూస్తున్నాడు. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండు, తప్పకుండా జాబ్ వస్తుందమ్మా. నెక్స్ట్ గుంటూరు నుంచి ఫాతిమా గారు కాల్ చేశారు గురువు గారు. ఫాతిమా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 18 అండి. చెప్పండి. మే 18. ఏ సంవత్సరం అమ్మా? 89 అండి. 89. ఎన్ని గంటలకు పుట్టాడు మీ అబ్బాయి? ఎన్ని గంటలు? రాత్రి 10 గంటలు రండి. రాత్రి 10 గంటలకు. ఏ ఊర్లో పుట్టాడు? 1989. అమ్మా ఫాతిమా గారు, మీరు టీవీ చూడొద్దు, నేరుగా ఫోన్లో నాతో మాట్లాడండి. 18 మే 89 రాత్రి 10 గంటలకు అని చెప్పారు. ఏ ఊర్లో పుట్టాడు? చిలుకలూరిపేట అండి, గుంటూరు జిల్లా. చిలుకలూరిపేట. ఓకే, చెప్పండి. మా అబ్బాయి గురించి చెప్పాలండి. మీ అబ్బాయి లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో శని, 3వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో ఇక్కడ శుక్రుడు, రవి, బుధుడు, అలాగే గురువు, తర్వాత కుజుడు 7వ ఇంట్లో దోషంలో ఉన్నాడు. కాబట్టి వివాహ దోషం ఉంటుందమ్మా. వివాహం అయినా కూడా అది అంతగా బాగోదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 9వ ఇంట్లో కేతు, లాభంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశలో రాహు జరుగుతున్నది. ఈ గురువు 6వ ఇంట్లో ఉన్నాడు, మాతృస్థానాధిపతి అయి 6వ ఇంట్లో. అందులో శుక్రుడితో, బుధుడితో, రవితో కూడా ఉన్నాడు. శుక్రుడు అలాగే గురువు ఇద్దరూ కూడా మంచివాళ్ళై ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరంటే ఒకరికొకరికి కొంత శత్రుత్వం, గ్రహాల్లో ఉన్నటువంటి మిత్రత్వం లేదు. వాళ్ళిద్దరూ మంచివాళ్ళు అయి ఉన్నప్పటికీ కూడా అయితే గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువులో రాహు జరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాహులో కూడా శని జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలగచేస్తూ ఉంటాయి. కుజదోషం ఉంది. ఈ కుజదోషానికి తప్పకుండా ఆవుకి బెల్లం పెట్టమని చెప్పండి, లేదా ఆ బెల్లాన్ని కొన్ని పప్పులు అవి కలిపి బీదవాళ్ళకి పంచమని చెప్పండి. అలాగా మంగళవారం పూట ఎక్కడైనా సరే, అది గుడి కావచ్చు, మసీదు కావచ్చు, ఎక్కడైనా బీదవాడు ఆకలి అన్నటువంటి వాడికి ఎవరికైనా దాన్ని పంచవచ్చు. అలా చేయటం ద్వారా అక్కడున్న మీ అబ్బాయికి ఉన్నటువంటి ఆ కుజదోష ప్రభావం వలన జీవితంలో ముందుకు వెళ్ళలేడు, అన్ని ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అది చేయమని చెప్పండి, తద్వారా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. నిడదవోలు నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు గురువు గారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బ్రదర్ గురించి అండి. పేరు శ్రీనివాసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/2/1979 అండి. టైం చెప్పండి. పుట్టాడండి. ఎక్కడ పుట్టారు? నిడదవోలండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం అండి. చెప్పండి. మా బ్రదర్ కి అసలు వివాహ యోగం ఉందా, ఉంటే ఎప్పుడు పెళ్లి అవుతుందో కొంచెం చెప్పడానికి అడుగుతున్నానండి. ఇక్కడ మీ అన్నదమ్ముడు జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు 4వ ఇంట్లో ఇక్కడ ఉన్నాడు.
దాన్ని రుచిక మహాపురుష యోగం ఉన్నప్పటికీ 10వ ఇంట్లో గురువు ఇక్కడ దశమంలో హంస మహాపురుష యోగం, ఈ 2 యోగాలు ఉన్నాయి. కానీ రేపు మార్చి 23 నుంచి ఇతని జాతక రీత్యా వివాహ యోగం ఉన్నది. అది 2017 ఫిబ్రవరి వరకే ఉంటుంది. ఈ లోపుగా మీరు అతన్ని ఒప్పించి మీరు పెళ్లి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు జాతకంలో దశమాధిపతి 12వ ఇంట్లో ఉండటం, సప్తమాధిపతి ధన కుటుంబాధిపతి అనేటువంటి వాడు 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో, 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి, 2 కేంద్రాల్లో ఉన్నాయి, 2 మహాపురుష యోగాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి యోగాలు. కాబట్టి ఈ గురువులో కుజుడు 23 మార్చి 2016 నుంచి వచ్చి 27/2/2017 వరకు ఉంటాడు. తప్పకుండా ఇక్కడ వివాహ ప్రయత్నం మీరు చేయండి, తప్పకుండా అయ్యేదానికి అవకాశం. కాకినాడ నుంచి నాగమణి గారు కాల్ చేశారు. గురువు గారు, నాగమణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇంకా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/19 చెప్పండి. 1994 అండి. టైం చెప్పండి. 17/12/1994 డిసెంబర్ 17/94 ఎన్ని గంటలకమ్మా? టైం చెప్పండి నాగమణి గారు. 5:42 అండి. ఎక్కడ పుట్టారు? సింగగిరి పైకంలోనే. సమస్య ఏంటో చెప్పండి. అసలు బాబు చదువు ఎలా జరుగుతుంది? ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. నాగమణి గారు విద్యాస్థానంలో శని తన కుంభరాశిలో చక్కగా శాస మహాపురుష యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. అందులో గురువు అద్భుతంగా లగ్నంలో ఉన్నాడు. ధన పంచమాధిపతి అయి పంచమ దృష్టితో అక్కడ చక్కగా ఆయన పంచమ స్వస్థానమైనటువంటి మీనరాశిని, అలాగే జాతకంలో భాగ్యస్థానమైనటువంటి కర్కాటక రాశిని, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడిని చక్కగా చూస్తూ ఉన్నాడు. గజకేసరి యోగం ఇవన్నీ బాగున్నాయి, ఏం ఇబ్బంది లేదు. రాహు మహాదశ జరుగుతుంది. అయితే ఈ రాహు 12వ ఇంట్లో 12వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడితో చేరి ఇక్కడ ఉండటం జరిగింది. రాహులో కేతు జరుగుతూ ఉన్నది. రేపు 28 అక్టోబర్ వరకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఈ లోపుగా ఈ రాహుకేతులు పూజ ఒకసారి చేయించుకోమని చెప్పండి. తద్వారా అతనికి ఒక మంచి లైఫ్ ఉంటుంది. విద్యలో విదేశయానానికి వెళ్ళి చదువుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈలోపు ఒకసారి రాహుకేతులు పూజ చేయించుకుంటామనండి, దానివల్ల ఆటంకాలు తొలగిపోతాయి, భవిష్యత్తు బాగుంటుంది. నెక్స్ట్ సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. గురువు గారు, సత్యనారాయణ గారు నమస్తే అండి. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? సత్యనారాయణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలమ్మా. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/4/1990. 21/4/90. టైం చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/4/1990. టైం చెప్పండి సత్యనారాయణ గారు. టైము అర్ధరాత్రి 1:29 అమ్మా. తెల్లవారితే శనివారం. ఎక్కడ పుట్టారు? విజయవాడమ్మా. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సత్యనారాయణ గారు. విజయవాడమ్మా. మీరు టీవీ చూస్తున్నారు సత్యనారాయణ గారు, టీవీ చూడొద్దు, లైన్ కట్ అయిపోతుంది, చెప్పండి. మా పాపకి లేదు సార్, తీసేసాను సార్. మా పాపకి వివాహం ఎప్పుడవుతుంది, భవిష్యత్తు ఎట్లా అవుతుంది, ఎక్కడ స్థిరపడుతుంది అన్న తెలుసుకోవాలి. ఈ అమ్మాయి లగ్నం మకర లగ్నం, రాశి వచ్చి కుంభరాశి, నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శని రాహుల యొక్క కలయిక. లగ్నాధిపతి లగ్నంలో మంచిదే, కానీ మకర లగ్నంలో రాహు అంత మంచివాడు కాదు లగ్నాధిపతితో కూడా. అది కొంత విపరీతమైనటువంటి కోపాన్ని, క్రోధాంతో పాటుగా ఒక మొండితనాన్ని, అహంభావాన్ని ఇస్తుంది. అది మనం ఆత్మ స్థైర్యం అనుకుంటాం, లేదంటే ఆత్మాభిమానం అనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళకి కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం విపరీతమైనటువంటి ధోరణిలా కనపడుతుంది. 2వ ఇంట్లో చంద్రమంగళ యోగం ఉంది, కానీ శుక్రుడు ఉన్నాడు. బట్ అక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి అది పెద్ద దోషం కాదు. చంద్రుడు లేకపోయి ఉన్నట్టయితే అది దోషంగా ఉండేది, కుజదోషంగా. విద్యాస్థానంలో మాత్రం మాతృగృహ ఈ స్థానం, సుఖస్థానంలో రవి బుధుల యొక్క యోగం అద్భుతంగా ఉంది, బుధాదిత్య యోగం. అయితే ఇక్కడ జాతకంలో 6వ ఇంట్లో గురు, సప్తమ కేతు, సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది, అందులో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ జాతక రీత్యా సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ చంద్రుడు కుటుంబ స్థానంలో, అందులో కూడా
శుక్రుడితో కూడా చేరి ఉన్నందువలన కొద్దిగా వివాహం కోసం మీరు నెక్స్ట్ ఇయర్ వరకు ఆగవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా ఆగవలసి ఉంటుంది. అలా ఆగితేనే ఈ అమ్మాయి జాతకరీత్యా బాగుంటుంది. అయితే ఈ రవి బుధుల యొక్క యోగం ప్రపంచం మొత్తం కూడా తిప్పేదానికి అవకాశం ఉంది. విద్యా సుఖ స్థానంలో అద్భుతంగా మేషరాశిలో ఉండటం అన్నది చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నది. చంద్రమంగళ యోగము, అలాగే ఇక్కడ జాతకంలో గురువు 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా శుక్రుడిని చూస్తూ ఉన్నాడు. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని అందులో కూడా ఉండటం శాస మహాపురుష యోగం ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి జాతకమే, కానీ దోషం ఉంటుంది. ఈ రాహుకేతువుల యొక్క దోషం ఏదైతే ఉందో దానికి తప్పకుండా మీ అమ్మాయికి పరిహారం చేయించినట్లయితే కొద్దిగా 1 year వరకు ఆగవలసి ఉంటుంది. ఆల్మోస్ట్ అంతవరకు ఆగితే కొద్దిగా బాగుంటుంది. లేదంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి దోష ప్రభావం వలన వివాహం జరిగినప్పటికి కూడా ఈ డిసెంబర్ నుంచి నెక్స్ట్ మేలోపు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఆ మే దాటిన తర్వాతే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ మే, ఇప్పుడు కాదు. హైదరాబాద్ నుంచి అనిత గారు కాల్ చేశారు. గురువు గారు, అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అనిత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984 May 15th మే 4:15 అమ్మా ఒకసారి 16th May 84 టైం చెప్పండి. ఈవినింగ్ 4:15. ఎక్కడ పుట్టారు? నేను వచ్చేసి ఇక్కడ పాతర్లపాడు అండి, ఖమ్మం డిస్టిక్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. ఓకే గురువు గారు, నా గురించేనండి. నా ఆర్థికంగా బాగాలేదు, స్టడీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందండి గురువు గారు. ఇక్కడ నీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదమ్మ. లగ్నంలో శనితో పాటుగా శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది శాసయోగమే, కానీ కుజుడు ఉన్నాడు. ఇద్దరు వక్రించి ఉన్నారు. విద్యాస్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి కుజుడు శని ఇక్కడ లగ్నంలో ఉండటం, ఆ కుజుడితో కూడా ఉండటం, గ్రహయుద్ధంలో శని ఓడిపోయి కుజుడు గెలవటం వలన విద్య అర్ధాంతరంగా ఆగిపోయింది. అదే కుజుడు గెలిచకుండా, అదే అంటే ముందు ఉండకుండా వెనకున్నట్లయితే నీ విద్య ఆగి ఉండేది కాదు, బాగుండేది. ఆర్థికమైనటువంటి కుటుంబ స్థానాల్లో చంద్రకేతువుల కలయిక ఉంటుంది. ఈ కలయిక ఉన్నందువలన ఇబ్బందులు కలుగుతున్నాయి. జాతకంలో సప్తమ శుక్రుడు బుధుడు కూడా ఈ సప్తమ శుక్ర బుధుల యొక్క కలయిక కూడా అంత మంచిగా లేదు. ఎందుకంటే వ్యయాధిపతి సప్తమంలో ఉండిపోవటం, అలాగే అష్టమాధిపతి సప్తమంలో ఉండటం ఇది ఇబ్బంది కలుగచేస్తుంది. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతూ ఉందమ్మా. ఈ శుక్రమహాదశలో కూడా గురువు జరుగుతున్నాడు. గురువు మాత్రం స్వస్థానం ఉంది, కొంతవరకు బెటర్ అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి జాతకానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఇప్పుడు బెటర్గానే ఉందని చెప్పాలి. కాకపోతే అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి, అంటే వచ్చే సంవత్సరం అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి దశ, అది 1 year 2018 జూలై వరకు కూడా అంతగా బాగోదు. ఈ లోపుగానే నువ్వేం చేస్తావంటే ఈ చంద్రకేతువుల కలయిక ధనస్థానంలో ఉండిపోవటం, చంద్రుడు నీచంలో ఉండటం, కేతువుతో కలిసి ఉండటం ఇది కొంత ఇబ్బంది కలుగ చేస్తుంది. అందులో 7.5 సంవత్సరం శనిలో, కుటుంబ శనిలో, జన్మ శనిలో ఉన్నాం. వృశ్చిక రాశిలోనే శని కూర్చొని ఉండటం వలన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ శనికి అలాగే చంద్రుడికి బియ్య పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలని బీదవాళ్ళకి ఇవ్వు. దానివలన చాలా మంచిది. అంటే నీకు బియ్యంతో ఏం చేస్తారంటే చాలా చేస్తారు, దోశలు పోస్తారు, చక్కగా ఇడ్లీ పెడతారు. ఏమైనా సరే ఆహారాన్ని కొంతగా బీదవాడికి, లేనటువంటి వాడికి నీకున్నటువంటి శక్తి కొద్దీ నీకు తగినంతగా వాళ్ళకి ఇవ్వటం ద్వారా తప్పకుండా అక్కడ నీకు మంచి జరుగుతుంది. అలాగే శనికి సంబంధించినంత వరకు శనికి తైలాభిషేకము, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి పాత బట్టలైనా సరే బీదవాడికి ఇస్తే తప్పకుండా ఆ శని దోష ప్రభావం కూడా తగ్గుతుంది. సుధా గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. గురువు గారు, సుధా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? పాప గురించి అడుగుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 13, 94 కాకినాడలో పుట్టింది. సాయంత్రం 3:02 అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, పాప జాతకంలో కుజదోషం ఉందని చెప్పారు, మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పారు. అయినా పరిష్కారం ఏమైనా ఉందండి? ఇక్కడమ్మ సప్తమ కుజుడు ఉన్నాడు. ఇక్కడ జాతకంలో వ్యాధిపతి అయినటువంటి వాడు సప్తమంలో, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో కూర్చొని ఉన్నాడు. పోనీ ఆ బుధుడన్నా సక్రమంగా ఉన్నాడంటే ఏదైనా అడ్జస్ట్ చేయడానికి, ఏదన్నా పెద్దవాళ్ళ యొక్క ప్రమేయంతో ఏదో వాళ్ళు కలిసి ఉంటారు, లేదా దూరంగా ఉంచండి అమ్మా అని చెప్పేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 2016 అక్టోబర్ 19 తర్వాత శని మహాదశ వస్తుంది. శని మహాదశ బాగుంటుంది. ఈలోపుగా వివాహ ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. ఒకవేళ చేస్తే మాత్రం అంటే ఆల్రెడీ జరిగిపోయింటే మనం ఏం చేయలేం. ఇక్కడ జాతకరీత్యా కుజుడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అందులో సప్తమాధిపతి కూడా అష్టమంలో కూర్చొని ఉన్నాడు. అయితే సప్తమంలో ఉన్నటువంటి
కుజుడిని 9వ దృష్టితో గురు చంద్రుడు రాహు కలిసి ఉన్నటువంటి గురు అంటే గురువుతో చేరి ఉన్నటువంటి రాహు కూడా ఉన్నాడు. ఆ రాహు కన్నా లేకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. కానీ ఆ గురువు అక్కడ ఉన్నాడు లాభంలో, అయితే లాభస్థానం కాబట్టి పర్వాలేదు. గురువు చూస్తున్నాడు కాబట్టి కుజుడితో ఉన్నందువలన మొదట ఏం చేస్తారంటే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకొని ఆ కళ్యాణ మాలలు ఏవైతే ఉంటాయో స్వామివారి దగ్గర నుంచే అవి స్వామివారి అనుమతితో ఆ మాల తీసుకొని స్వామివారి ఎదురుగా మాలని మెడలో ధరించి స్వామివారి యొక్క అక్షతలను తల మీద వేసుకున్నట్లయితే దానికి ఒక మార్గం, అంటే వివాహం జరిగేదానికి అందులో ఏదైనా ఇబ్బంది, ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే భార్యాభర్త సమేతంగా అలాంటిది చేస్తూ ఉన్నట్లయితే ఆ దోషం అప్పటికప్పుడు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. గురువుగారు ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి సూచనలు సలహాలు అందించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.